సిపిఐ రామకృష్ణ కమ్యూనిస్ట్ పార్టీల మీద చాలా మంచి అభిప్రాయం అయితే ఉండేది. ఒక పోరాటానికి ఒక చిహ్నంగా ఆ పార్టీలను చూసేవాళ్ళు. ఇక్కడ కొంతమంది వ్యక్తుల వల్ల ఆ పార్టీలో ఉండే నాయకుల నోటి దూల వల్ల ఆ పార్టీలకే చెడ్డ పేరు వస్తుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ వల్ల పార్టీకి ఎంత ఉపయోగం ఉందో తెలియదు కానీ వాళ్ళ నోటి వల్ల మాత్రం పార్టీకి ఎప్పుడూ చెడ్డ పేరును తీసుకొస్తానే ఉంది. ఇది మరొకసారి పరిచయం అయింది. నిన్న సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడిన మాటలు మనం చూడొచ్చు. ఇది గతంలో కూడా ఎవరైతే ఉన్నారో నారాయణ గారు, మనందరికీ తెలుసు సిపిఐ నారాయణ గారు గతంలో చిరంజీవి గారి మీద నోరు పారేసుకుంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందనను ఆయన తట్టుకోలేక వెంటనే క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటాడి నువ్వు చిరంజీవి గారి స్థాయికి మాట్లాడాల్సినటువంటి వ్యక్తివేనా, ఎంతోమంది జీవితాలు నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో గుప్త దానాల ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మీద నువ్వు తిడతావా, మాట్లాడతావా అని చెప్పి ఆయన్ని వెంటాడి మరీ చెప్పిన తర్వాత కూడా ఆయన క్షమాపణలు చెప్పాను, నన్ను వదిలేయండి అని చెప్పుకోవలసినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇకపోతే మళ్ళీ అంటే వీళ్ళ ఫేమ్ కోల్పోతున్నాం కదా, మేము కూడా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేయాలా, లేదంటే ఎప్పుడు ఏదో ఒక పార్టీకి తోకలాగే వ్యవహరిస్తూనే ఉండాలి, మనం ఎవరో ఒకరు మెప్పు పొందాలి అనుకునే ప్రయత్నంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలియదు. కానీ దీనివల్ల వీళ్ళకి ఎలాగో పేరు ఉండకపోవచ్చేమో కానీ వీళ్ళ పార్టీలకు ఉన్నటువంటి మంచి పేరును కూడా వీళ్ళ దిగజారు చేస్తున్నారు. వీళ్ళ వల్లే ఈ పార్టీలు తోక పార్టీలుగా తయారవ్వాల్సిన పరిస్థితికి ఇలాంటి నాయకుల వల్లే, ఇలాంటి నాయకుల నోటుదోల వల్లే ఏమో అనిపిస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు విందాం. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలా మంది పాపం జనం కూడా నమ్మినారు, అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లేసారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేది గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతా ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా, కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళని చూశారు. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా? లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది. అది ఈయన అంటే వీళ్ళందరికీ ఒకటి ఇది ఉంటుందో ఏమో తెలియదు కానీ ఎవరో ఒకరిని మెప్పించాలి, వీళ్ళ చేత ఎవరన్నా మాట అనిపించుకుంటున్నారా. ఈ డిప్యూటీ సీఎం అనే పదవి గురించి చాలామంది చాలా రకాలుగా మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో చర్చకు వచ్చింది. లోకేష్ గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య, టీడీపీ జనసేన మధ్య ఇది ఒక వివాదం కొనసాగుతూ వచ్చింది. ఆ పార్టీ నాయకులే టీడీపీ వాళ్లే బయటకు తీసుకొచ్చారు, వాళ్లే ఆపేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. అసలు ఈయన వెనక ఎవరున్నారనేది తర్వాత చెప్తాను. ముందు మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి, చెప్పాలంటే భారతదేశ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క. ఒక నిజాయితీగా పార్టీ పెట్టి ఒక నిజాయితీగా పార్టీని ఎలా నడపాలో, ఎలా నిలబడాలో, ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలో చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక మంచి నాయకులను ఎన్నుకుంటూ తీసుకొచ్చి మంచి నాయకుల్ని ప్రజలకు పరిచయం చేయాలి, అసెంబ్లీకి పంపించాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం ఈయన మాట్లాడినటువంటి మాటలు మనం చూద్దాం. ఇవన్నీ పక్కన పెడితే ఆయన అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఎంతోమంది చాలామంది ఉన్నారు చేసి వాళ్ళకి మంచినీటి అందించినటువంటి పరిస్థితులు తీసుకొస్తుంటే డ్రైనేజీలు కట్టి, గోగులాలు కట్టి, స్కూల్స్ కట్టి, కరెంటు లేని ఇన్ని సంవత్సరాల్లో కరెంటు లేని విలేజ్లు ఇంకా ఉంటాయి, వాటికి కరెంటు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తెలిసింది అంటే అది కాదా పవన్ కళ్యాణ్ గారి పనితీరు? కళ్ళు అంటే కర్మ ఎవరిని వదలదు. డెఫినెట్గా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ సిపిఐ రామకృష్ణ గారికి వస్తుంది, వచ్చేది కర్మ అనేది తీసుకొస్తుంది. హిందూ సాంప్రదాయాల పట్ల ఆయనకున్నటువంటి ఎగతాళి, ఆయనకున్న అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గుళ్ళు గోపురాలకి వెళ్ళాలట, లేదంటే ముందు వెళ్ళకూడదట.
కాషాయ వస్త్రాలు వేసుకుని తిరగటం కోసం నీకు డిప్యూటీ సీఎం అవసరమా? ఆయన వెళ్ళింది 3 రోజులు. అది కూడా ఆయనకి ఎప్పుడో ఒక ప్రాణాపాయం నుంచి బయటకు తప్పుకున్న తర్వాత ఆ దేవుడే నన్ను కాపాడాడు అని చెప్పి అనేక టెంపుల్స్ని మొక్కుకుని ఆ దేవుడే కాపాడాడు అని చెప్పి నమ్మారు కాబట్టి ఆ మొక్కుని తీర్చుకోవడానికి వెళ్ళారు. దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అంటే మీకున్నటువంటి భవిష్యత్తు ఏంటో ఆ దేవుడే చూసుకుంటాడు. ఇకపోతే వీటి మీద లేదు, టెంపుల్స్కి వెళ్ళటమే తప్పైపోయినట్టుగా కనిపిస్తుంది. ఆయన ఇక్కడ అన్ని శాఖలకి మంత్రిగా వన్నె తెచ్చే విధంగా ఎన్నో ప్రపంచం తన వైపు చూసుకునే విధంగా ఎన్నో రికార్డులు తన శాఖలో ఇలాంటి రికార్డులు కూడా వస్తాయా అనుకునే పరిస్థితికి ఓకే అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇన్ని అద్భుతాలు ఈయన చేశారు, దానికి రికార్డులు వస్తున్నాయి, ఇంత అద్భుతంగా పంచాయతీరాజ్ శాఖలో పనితీరు చెయ్యొచ్చా అనుకుని ప్రపంచం తన వైపు చూసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన పరిపాలన చేస్తుంటే సిగ్గు లేదా మనం ఇలా మాట్లాడడానికి? ఒక వరల్డ్ రికార్డులు వచ్చిన దేశం మొత్తం ఆయన వంక చూస్తున్న ఎన్నో రాష్ట్రాలు మంత్రులు ఉన్నారు, ఎంతోమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్నారు, అడవి శాఖ మంత్రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎంతోమంది మంత్రులు వచ్చారు, కానీ అవన్నీ చేయలేంది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఏంటి అనేది ఆలోచించుకోండి. ఇకపోతే ఈయన వెనక ఎవరున్నారు అనేది నాకైతే డెఫినెట్గా అనిపిస్తుంది. వాళ్ళు అనలేక దాన్ని ఆపుకోలేక దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి ఇంకా ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఎవరన్నా కావాలని దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికే కాదు ఇంకొక వ్యక్తికి కూడా ఈయనకి డిప్యూటీ సీఎం ఇలా గుళ్ళు గోపురాలు తిరగడే వ్యక్తికి డిప్యూటీ సీఎం ఏంటి అని వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటని ఈ తోక పార్టీ ద్వారా, ఈ తోక వ్యక్తుల ద్వారా, ఈ తోక మాటలు మాట్లాడిస్తున్నారా అనేది అయితే అనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కొంచెం మనం ఆలోచించుకుని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్గా చేసుకుని చాలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, అటు వేరే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా పేరు కూడా అవసరం లేదు, ఈ 2 పార్టీలు కూడా ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టను, ఆయన విలువను, ఆయనకున్నటువంటి దాన్ని అన్నీ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుందా అనుకునేది అయితే కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆయన గొప్పగా ఏదో వేరే తీసుకొచ్చి ఏం చేయట్లా. ఆ శాఖలో నిజంగా చేస్తే ఒక నిజాయితీ గల నాయకుడు దొరికితే ఎలా చేయొచ్చో అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలుగుతున్నారు. వేరే వాళ్ళందరూ వేరే మంత్రులందరూ అమ్ముడుపోయే వాళ్ళే కాబట్టి వాళ్ళకి సంబంధించి గతంలో అమ్ముడుపోయారు కాబట్టి దానికి అంత పేరు తీసుకురాలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిస్వార్థంగా తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకొచ్చారో, తన పార్టీని ఎలా ముందుకు నడిపించుకుంటూ వచ్చారో అదే నిజాయితీతో, అదే సంకల్పంతో ఒక పార్టీకి ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక బాధ్యతని పదవిగా ఇస్తే దానికి వన్నె తెచ్చే విధంగా, దాన్ని ఒక రోల్ మోడల్గా మిగతా వాళ్ళు చూసే విధంగా, ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి మంత్రి శాఖలో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నాడే అని దేశం మెచ్చే విధంగా, ఇతర రాష్ట్రాలు వాళ్ళందరూ కూడా హక్కును చేర్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ఆ నిజాయితీకి తోడైనటువంటి ఆ శాఖల పరిపాలన. అంతే తప్ప మీలాంటి వాళ్ళకి ఎవరో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే రియలైజ్ అయ్యి ఎలాగైతే నారాయణ గారు వచ్చి క్షమాపణ చెప్పారో అదే తరహాలో మీకు మీరుగా రియలైజ్ అయ్యి చెప్పాల్సినటువంటి పరిస్థితికి ప్రజలే తీసుకొస్తారు. డెఫినెట్గా దానికి సిద్ధం అవ్వాలి. సిద్ధం అవ్వకపోతే మీ భవిష్యత్తు ఏంటో, మీరు వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరో అవన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితులు త్వరలోనే ఉన్నాయి.